కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జూన్ నెలలో ప్రతి ద్రవ్యోల్బణం చరిత్రలో చూడని విధంగా ఉందని కేంద్ర గణాంకాల శాఖ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి ఆర్థిక పరిస్థితి డిప్లేషన్ దశలోకి పడిపోయినట్లు వెల్లడించింది. భూముల ధరల పతనం, ఉపాధి అవకాశాలు తగ్గడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడమే కారణమని కేంద్రం వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జూన్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రతి ద్రవ్యోల్బణం దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో -1.54%, నగర ప్రాంతాల్లో -0.45%తో మొత్తంగా రాష్ట్రంలో -0.93%గా నమోదైంది. అలా నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదైన ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత డిస్టేషన్ స్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోవడం ఇదే మొదటిసారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో దేశ ద్రవ్యోల్బణం రేటు 2.10%గా నమోదైంది. పొరుగున ఉన్న ఏపీలో ద్రవ్యోల్బణం రేటు 0.00%గా, ఒడిశాలో 0.52%, బీహార్లో 0.75%గా నమోదైంది. తెలంగాణలో 0.93% ద్రవ్యోల్బణం రేటు ప్రజల కొనుగోలు శక్తి క్షీణతకు ఒక హెచ్చరికగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే వస్తువులు, సేవల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఒక పరిధి వరకు తగ్గితే ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. అయితే అదే ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళితే అది డీఫ్లేషన్ స్టేట్లోకి జారినట్లు ఆర్థిక నిపుణులు చెప్తారు. వస్తు సేవలను వినియోగించుకునే ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని అర్థం చేసుకోవాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం. ప్రస్తుతం జూన్లో తెలంగాణ ద్రవ్యోల్బణ రేటు -0.93%కి పడిపోయింది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కూరగాయలు, నూనె, నిత్యావసరాల ధరల్లో మార్పు లేదు. స్కూల్, కాలేజీ ఫీజులు కూడా ఏమాత్రం తగ్గలేదు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం నెగిటివ్ చేరిందంటే వీటిని కొనుగోలు చేసే పౌరుల ఆర్థిక శక్తి తగ్గిపోయిందని అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల ఖర్చు సామర్థ్యం క్షీణించినట్లే. వినోదం, టూరిజంపై ప్రజలు చేస్తున్న ఖర్చు తగ్గినట్లు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలి వ్యాపార పెట్టుబడులు పూర్తిగా నిలిచిపోయాయని తెలుస్తోంది. తద్వారా ఉపాధి అవకాశాలకు కూడా గండిపడినట్లే. ఇలాంటి కారణాల వల్లే జూన్లో మన దగ్గర డీఫ్లేషన్ నమోదైంది. ఇది ఆర్థిక వ్యవస్థ కుప్పకూరడానికి సంకేతమని, ఇది గణాంకాల్లో కనిపించే నెగిటివ్ నెంబర్ల కన్నా చాలా ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డీఫ్లేషన్ స్టేజ్లోకి వెళ్లిందంటే అది ఆ రాష్ట్ర ఆదాయంపై మరింత తీవ్రమైన ప్రభావం చూపించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు శక్తి క్షీణించడంతో పాటు వస్తు సేవలను ప్రజలు తక్కువగా వినియోగించుకోవడంతో జీఎస్టీ వంటి పన్నుల వసూళ్లు మరింత గణనీయంగా తగ్గుతాయి. ఇది ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడిని పెంచుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో క్షీణత వల్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వంటి ఆదాయ వనరులు కూడా దెబ్బతిన్నట్లే. ఇదే సమయంలో వ్యాపార పెట్టుబడులు నిలిచిపోవడం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన డీఫ్లేషన్ రైతులను కూడా దెబ్బతీసినట్టే. వ్యవసాయ ఉత్పత్తులపై సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతారు. వ్యవసాయ రంగంలో డిమాండ్ తగ్గడం, మార్కెట్లో అమ్మకాలు తగ్గడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడొచ్చు. ఈ పరిస్థితి రైతుల జీవనోపాధికి సవాలుగా మారుతుంది. వ్యాపారాలు సైతం కుదేలవుతాయి. డిమాండ్ తగ్గడం వల్ల చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు మూతపడే ప్రమాదాన్ని మరింత ఎదుర్కోవచ్చు. తెలంగాణ డీఫ్లేషన్ ఊబిలో చిక్కుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక ఉద్దీపన చర్యలు, రైతులకు మద్దతు, వ్యాపారాలను ప్రోత్సహించే విధానాలు, పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలు చేపడితే ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ డీఫ్లేషన్ ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.